స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక మిల్క్ ప్యాకెట్ కంప్లీట్గా నేను బాయిల్ చేస్తున్నానండి. ఈలోగా కస్టర్డ్ పౌడర్ తీసుకుని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వెనీలా కస్టర్డ్ పౌడర్ నేను యూస్ చేస్తున్నానండి. దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి పాలు బాయిల్ అయ్యేలోపు ఫస్ట్ మనం కస్టర్డ్ పౌడర్ని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా మనం తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని ఆల్రెడీ మనకి బాయిల్ అవుతున్న పాలు కాకుండా మన ఇంట్లో విడిగా మనకి చల్లారిన పాలు కూడా ఒక పావు నుంచి అరకప్పు దాకా మనం కొంచెం పోసుకొని ఈ విధంగా మనం చూసారా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఆ పౌడర్ మొత్తం కూడా పాలల్లో కరిగే విధంగా చక్కగా మనం ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి పక్కన. అక్కడ మనకి పాలు కూడా మనకి బాయిల్ అవుతున్నాయి కదా, ఈలోగా మనం క్రీమీగా తయారు చేసుకోవాలండి. చూసారు కదా మీరు, ఇందాక మీకు నేను చూపించిన విధంగానే మీకు నేను మనకి ఈజీగా ఐస్ క్రీమ్స్ మనం ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 8 అవర్స్ పాటు మాత్రం కంప్లీట్గా డీప్ ఫ్రిడ్జ్లో మీరు పెట్టండి.